జై హింద్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి, అయ్యా చీఫ్ సెక్రటరీ గారు 13,16,406 రూపాయలు ఇయటానికి డబ్బులు లేవని చెప్తున్నావంటే నువ్వు 1997లో చంద్రబాబు నాయుడు గారు 1.0లో ఉన్నప్పుడు భూములు తీసుకున్నాడయ్యా మా రైతులు. నీ ఆఫీసులో ఫైలుంటే వెనక్కి పంపిస్తావా? 13,16,000 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి నిజమా అబద్ధమా అని చెప్పి పైకి కిందకి తెప్పుతుండవా? ఏమయ్యా, ఆ నెల్లూరు జిల్లా కలెక్టర్ని అడగరాదా? హిమాంశు శుక్లాని కావలి ఆర్డీఓకి ఫోన్ చేసి అడగొచ్చు కదా, అయ్యా ఈ 13,16,406 రూపాయలు రైతులకి ఇవ్వాలనా ఇవ్వబడలేదా అని అడగొచ్చు కదా. ఎందుకయ్యా ఏడిపించి సంపతవా? మీరేమో తినటానికి, మీరేమో మంచి తాగటానికి డబ్బులు ఉంటాయి కానీ రైతులకి ఇవ్వటానికి 13,16,406 రూపాయలు డబ్బులు లేవా? పయ్యావుల కేసు ఎక్స్పెండిచర్ ఎంత అయ్యా రోజు? సీఎం ఆఫీసులో మీరు తాగే మంచినీళ్ళు బిస్కెట్ల ఖర్చు ఎంత అయ్యా రోజు? లెక్క చెప్పండి, బయట పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు, ఇది పద్ధతి కాదు. మీరు ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీ, మీరు రోజు ఖర్చు పెట్టి మీ హెలికాప్టర్ల ఖర్చు బయట పెట్టండి. ముగ్గురు తలా ఒక హెలికాప్టర్ వేసుకొని తిరుగుతారు కదా, ఆ లెక్కలన్నీ పబ్లిక్లో పెట్టండి. ఎందుకయ్యా మీలాంటి వాళ్ళు పెద్దలు రైతులు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరా? ఇంత దుర్మార్గమైనటువంటి చీఫ్ సెక్రటరీ నా కెరీర్లో చూడలేదయ్యా. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు మా వీరారెడ్డిపాలెం చెరువుకు సంబంధించి 1997లో ఎల్ఏ ఫైల్, అది చంద్రబాబు నాయుడు 1.0లో ఉన్నప్పుడు తీసుకున్నారు. ఎకరాకి 12,500 రూపాయలు. మీ దగ్గర డబ్బులు లేవా? ఒక్కరోజు మీ సీఎం ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంత? సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అడగండి నెల్లూరు జిల్లా కలెక్టర్ని, ఇరిగేషన్ మంత్రిని, మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పిలిపించి ఒక్క నిమిషంలో పరిష్కరించే ఫైలు కిందకి మీదకి తిప్పుతారా? ఏమయ్యా పయావుల కేసు పెద్ద పెద్ద పుడింగ్ మాటలు మాట్లాడతావు కదా, రా. కాబట్టి ప్రజలారా మేల్కోండి, ఆ సీఎం ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మన సొమ్ము తింటా కనీసం 13,16,406 రూపాయలు ఇయటానికి డబ్బులు లేవంటే చిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. చీఫ్ సెక్రటరీ గారు మేల్కోండి, అడగండి. నెల్లూరు జిల్లా కలెక్టర్ని అడగండి, కావాలి ఆర్డీఓని అడగండి, ఆ తర్వాత మైనర్ ఇరిగేషన్ సిఈని పిలిచి అడగండి. ఫైల్ క్లియర్ చేయాల్సింది పోయి కబుర్లు ఎందుకు చెప్తారు? జై హింద్ మిత్రులారా.